సో మీరు 2009లో మహాకూటమితో పోటీ చేశారు, ఫలితాలు రాలేదు. 2014లో బీజేపీతో పోటీ చేశారు, తెలంగాణకు అనుకూలంగానే చేశారు, కానీ ఫలితాలు అనుకూలంగా రాలేదు. మిమ్మల్ని ఆంధ్ర పార్టీగా ముద్ర వేశారు. అయినప్పటికీ కూడా దాని నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ లోకేష్ గారి నాయకత్వంలో తెలంగాణ పార్టీని చేతిలో పెట్టేటప్పటికి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ బయటికి వెళ్ళారు కాదంటారా? అది తప్పుడు ప్రచారం. 2014 ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి పదే మీకు మీరుగా ఎదగండి, ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యలు తీసుకోండి, పాలకపక్షంగా మేము ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్తాం, ప్రతిపక్షంగా మీరు తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ముందుకెళ్ళినప్పుడే ప్రజలు ఆదరిస్తారని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక పార్టీ అనేది ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో జాతీయ నాయకత్వం పర్యవేక్షణ చేయడం సహజం. దానికి ఒక యువ నాయకుడైనటువంటి కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పి దేశంలో ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి దాంట్లో లోకేష్ గారు ఆలోచన చేసి దానికి నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలతో మమేకత ఉన్నటువంటి యువ నాయకునిగా ఉన్నాడు కనుక మేము అతన్ని కోరుకున్నాం, అతను మాకు ఇచ్చిర్రు. అందులో తెలంగాణ ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పు పట్టలేదు, తప్పు పట్టరు కూడా. ఈ దేశ పౌరుడు వాళ్ళ యొక్క లోకేష్ గారి సీనియర్స్ని ఆయన లోకేష్ బాబు దగ్గర మేము వెయిట్ చేయటం, నించో ఉండటం, ఆయనకి మేము సంజాయిషి ఇచ్చుకోవటం, ఇది నేను భరించలేక మేము బయటకు వెళ్ళామనేటువంటిది చాలా మంది చెప్పారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు, వాళ్ళ రాజకీయ మనుగడ కొరకు వాళ్ళు కొన్ని ప్రలోభాలకు గురైన కనుక ఆ ప్రలోభాలను బయట పెడతారనే భావనతోని వాటి కప్పిపుచ్చుకునే దాంట్లో చేసిన ఆరోపణలే కానీ అటువంటి మాత్రం ఏ కార్యక్రమం లేదు. సో అది అయిపోయింది. అంటే ఇప్పుడు లోకేష్ ఆయన కొన్నాళ్ళు మీ తెలంగాణ టీడీపీని ఆయన పర్యవేక్షించే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మంత్రిగా. ఇప్పుడు మళ్ళీ తిరిగి సుజనా చౌదరి గారు అంటే తెలంగాణ అఫైర్స్, తెలంగాణ టీడీపీ అఫైర్స్ని చూస్తున్నారు, ఆయన చేతిలో పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన డైరెక్షన్లోనే పనిచేయాలనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసే ఇది కాదంటారా? ఇప్పుడు కూడా ఒక పార్టీ ఉభయ రాష్ట్రాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యక్రమాలను ఒక వ్యక్తి పరిశీలించడము, పర్యవేక్షణ చేయడము, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది ఆయా రాజకీయ పార్టీల వివరాల్లో భాగం అది. కానీ ఆ వ్యక్తి యొక్క ఆలోచన రుద్దేటువంటి కార్యక్రమం ఏ పార్టీలో ఉండదు, అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉండదు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారిని మేమే కోవడం జరిగింది. మాకు ఒక కేంద్ర మంత్రి ఉన్నటువంటి వ్యక్తి మాతో కలిసి పనిచేసినట్టయితే మాకు మరింత ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది, దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తామని చెప్పానంటే మా జాతీయ నాయకత్వం మా విన్నపానికి అనుగుణంగానే వారిని ఇక్కడ మాకు సహకరించే విధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వమే కోరుకున్నది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తుల మీదనో ఒక సంస్థల మీదనో ఎవరి ఆర్థిక అవసరాలతోనో నడిచే పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి జెండాను పట్టుకొని సైకిల్ గుర్తు తీసుకొని వెళ్తే గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్లో ట్రస్ట్ భవన్ ఉంది, కార్యాలయం ఉంది, పరిపుష్టిగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది. కార్యకర్తలు 100 రూపాయల చొప్పున నిధులు ఇచ్చేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక ఇంకోవారి నిధుల కోసమో అవసరాల కోసమో అడిగేది కాదు. వారి యొక్క బాధ్యతలను కూడా మాకు అనుభవించినట్టయితే మరింత ఉపయోగపడుతున్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం.